ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి నయనతార గారు కట్టుకున్న బ్లౌజ్ మోడల్ అన్నది మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నాం కదా. సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి కటింగ్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చూపించానండి. స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు. హై నెక్ బ్లౌజే కాకపోతే స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, హెమ్మింగ్ బెల్ట్ కోసం ఫస్ట్ 1 ఇంచ్ వెడల్పుని క్రాస్ ముక్కలు కటింగ్ చేసి జాయిన్ చేసుకోవాలి. 2 ఇంచీలేమో స్ట్రైట్ హెమ్మింగ్ బెల్ట్ లో కటింగ్ చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ కి సరిపోయేటట్టు కటింగ్ చేసుకోవాలి. సరేనా. తర్వాత ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ కి మనం లైనింగ్ వేయకూడదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే తను కట్టుకున్న బ్లౌజ్ కి లైనింగ్ అన్నది హ్యాండ్స్ కి లేదనమాట. అప్పుడు ఆ లుక్ అన్నది వచ్చింది. సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్ కి లైనింగ్ వేయలేదు. సరేనండి. ఒకవేళ కటింగ్ వీడియో చూడలేనట్టయితే కనుక ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కి నేను లైనింగ్ అన్నది అటాచ్ చేస్తానండి. ఇప్పుడు డాట్స్ అన్నది వేసుకోవాలి. సరేనా. ఇప్పుడు ఇలా సమానంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఖర్చులు వదిలేసి మిగతాది ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే 4వ వంతు అన్నది కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా అక్కడ మార్కింగ్లు పెట్టుకుని ఈ మార్కింగ్ దగ్గర నడుమంచులు 2 సమానంగా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలా పట్టుకుంటే మీకు లైన్ స్ట్రైట్ గా వస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు 1/2 ఇంచ్ మనకి మార్జిన్ ఎప్పుడు వదులుతాం కదా, 1/2 ఇంచ్ మార్జిన్ వదిలి 6 ఇంచీల వరకు కూడా హై నెక్ కి మనం పొడవు అన్నది డాట్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా స్ట్రైట్ గా వెళ్ళి ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి ఇలా డాట్ ఇలా కలిపేసుకోవాలన్నమాట. అక్కడ కొద్దిగా స్ట్రైట్, ఎందుకంటే బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు మీకు ఫోల్డింగ్ అవి చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ హెమ్మింగ్ బెల్ట్ మీకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా ఆ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. అంతే. ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయిపోయింది కదా. హెమ్మింగ్ బెల్ట్ కి సెంటర్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే 2 ఇంచులు వెడల్పున మనం పట్టి కటింగ్ చేసి సెంటర్ ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ అవుతుంది. ఇలా కుట్టేటప్పటికి 1/4 ఇంచ్ ఖర్చులోకి పోద్ది. దీనివల్ల ఏంటంటే హెమ్మింగ్ బెల్ట్ అన్నది నీట్ గా ఫినిషింగ్ గా ఒకే లెవెల్లోకి మీకు వస్తుంది అనమాట. ఇంతవరకు బ్యాక్ సైడ్ మనం 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వెంటనే హ్యాండ్స్ కూడా స్టార్ట్ చేసేసుకోండి. సరేనా. ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ అంచు దగ్గర బార్డర్ కన్నా ఒక 1/4 ఇంచ్ మనం మార్జిన్ వదిలాం కదా, ఆ మార్జిన్ స్టిచ్చింగ్ లోకి వచ్చేటట్టుగా కరెక్ట్ గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. దాని తర్వాత రెండో హ్యాండ్ ఒక్కసారి హెమ్మింగ్ బెల్ట్ పని అయిపోద్ది అనమాట. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అయితే ఫ్రంట్ నడుము కూడా ఇప్పుడు దీంతో పాటుగా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. నేను ఇప్పుడు బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఈ 3 పార్ట్లే హెమ్మింగ్ బెల్ట్ దగ్గర చూపిస్తాను. తర్వాత సపరేట్ గా హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవచ్చు. పైనుంచి ఇలాగా టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసేసుకుంటే మనకి హెమ్మింగ్ బెల్ట్ మీద కుట్టొచ్చేటట్టు వేసుకున్నారు అనుకోండి, వెనక్కి తిప్పినప్పటికీ ఫినిషింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా హ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాత చూడండి, వెనక్కి తిప్పి పెద్ద కుట్టు, మనం 5వ నెంబర్ కుట్టు వేసుకుంటాం కదా, అలా హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ అంటే బ్యాక్ పార్ట్ కి కూడా మనం ఇలాగా లూజ్ కుట్టు వేసేసుకుంటే పెద్ద కుట్టు, తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు విప్పేయచ్చు. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు కానీ మిగతా టైంలో కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత హెమ్మింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనండి. చూడండి, ఇక్కడ ఇలా ఇవి మధ్యలో జాయింట్లు ఉన్నాయి కదా, అవి కటింగ్ చేసేసుకుంటే మీకు ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ అయిపోద్ది. వర్క్ ఏంటంటే ఫాస్ట్ గా అవుతుంది అనమాట. ఇలా హెమ్మింగ్ బెల్ట్ అవి రెడీ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేసేసుకుంటే మీకు వర్క్ ఫాస్ట్ గా అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి పార్ట్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్తుంటే స్టిచ్చింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ హుక్కుల దగ్గర కట్ వచ్చింది. సరేనండి. ఇక్కడ రాంగ్ సైడ్ ఏంటనేది ముందు మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఓపెన్ చేసేయండి. మామూలుగా అయితే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ వస్తే ఒకేసారి అటు ఇటు ఆ పార్ట్లు జాయిన్ చేసుకుని అప్పుడు మధ్యలో కటింగ్ చేస్తాం. కానీ ఇప్పుడే కటింగ్ చేసేస్తాం. సరేనా. ఇప్పుడు లైనింగ్ సపరేట్ గా ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ అన్నది మీకు ప్రొఫెషనల్ స్టైల్లోని ఫినిషింగ్ గా కనిపించాలి అంటే గనక లైనింగ్ సపరేట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ గా జాయింట్లు అన్నవి వేసుకోవాలి. ఇది చూడండి, ఇటువైపు జాయింట్ మనం పాదం ఖర్చు వెడల్పుని ఈ జాయింట్ అన్నది వేసుకోవాలి, డబుల్ స్టిచ్ అన్నది చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా ఇక్కడ చిన్న కట్స్ పెడితే ఈ షేపుల దగ్గర పర్ఫెక్ట్ గా మీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇటువైపు ఇలా చూసుకోండి, 2 వైపులా కూడా కుట్లు ఒకే వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా 2 పార్ట్స్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఒకవైపు మనకి ఆర్మ్ రౌండ్ వైపు నుంచి కుట్టు స్టార్ట్ అయింది అనుకోండి, రెండో వైపు కింద నడుము దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. అలా స్టార్ట్ అయింది అంటే మనం ఎగుడు దిగుడు ఏం కొట్టట్లేదు, 2 పర్ఫెక్ట్ గానే అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ తారుమారు అవ్వట్లేదు అని అర్థం. సరేనండి. ఇప్పుడు ఇలా ఈ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు లైనింగ్ పార్ట్ లో మనం జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇంటూ మార్కులు పెట్టుకున్నాం కదా రాంగ్ సైడ్ రైట్ సైడ్ లని, ఆ ఇంటూ మార్కులు ఉన్న 2 ఒకవైపు వచ్చినట్టు పెట్టుకుంటే మీకు ఇంకా ఉల్టా సీదాలు డిఫరెంట్
తారుమారు వచ్చే ప్రసక్తే ఉండదు అనమాట. ఇక్కడ నుంచి చూసారు కదా, ఎప్పుడు కూడా మిడిల్ పార్ట్ అనేది కింద ఉండాలి, సైడ్ పార్ట్ అనేది పైన ఉండాలి. సరేనండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక పార్ట్ ఏమో మనకి నడుం దగ్గర నుంచి స్టార్ట్ అయితే, ఒక పార్ట్ ఏమో ఆమ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు రెండు కూడా ఉల్టా సీదాలు పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసామని అర్థం అనమాట. ఇక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. ఆ తర్వాత రెండో పార్ట్ ఇలా చూసుకోండి. ఇక్కడ పెట్టి ఈ హుక్కుల వైపుది ఒకవైపు ఎదురెదురుగా పెట్టుకుని రాంగ్ సైడ్ రెండు ఒకవైపు వచ్చేటట్టు పెట్టుకోండి. లేదనుకుంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా చాలా పల్చగా ఉంది క్లాత్, మనకి ముడత ముడతల కింద ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ అలాంటిది అన్నాడు, మంచి క్లాత్ ఇది. సరేనండి. అలాంటప్పుడు ఏంటంటే ఇవి కుట్లు విప్పడాలు అవి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లోనే తారుమారు అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా మనకి ప్రిన్సెస్ కటింగ్ పార్ట్స్ సపరేట్ గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయిన తర్వాత ఇలా చూడండి, కుట్లు ఉన్నవి లోపల వైపు పెట్టి ఇప్పుడు మీరు ఇలా స్టిచ్చింగ్ చేసేయగలిగితే ఓకే. ఇక్కడ ఇది చిన్న పార్టే కాబట్టి నాకు అలవాటు కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాను. లేదనుకుంటే పిన్నులు పెట్టుకోండి. పిన్నులు పెట్టుకుని అప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. అంచులు రెండు కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటూ ప్రిన్సెస్ కటింగ్ కుట్లు రెండు ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకుంటే సరిపోద్ది. సరే, ఆటోమేటిక్ గా మీకు స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది లైనింగ్ కన్నా అతిగా కటింగ్ చేయకూడదు అనమాట. సమానంగా కటింగ్ చేసుకుంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు మీకు. ఇక్కడ చూడండి, ఇలా ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఒక సమానంగా పట్టుకుని స్టిచ్చింగ్ చేసేయండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అయిన తర్వాత ఈ కుట్లు ఇన్విజిబుల్ అయిపోతాయి. కాబట్టి రెండు కూడా మిడిల్ లోనే అటాచ్ అయి ఉండదు. కాబట్టి మీకు చెస్ట్ కి తగ్గట్టుగా ఈ ప్రిన్సెస్ కటింగ్ అనేది షేప్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. నొక్కేసినట్టుగా కాకుండా కొద్దిగా షేప్ బాగా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల. ఇంకొకటి ఓవర్లాక్ చేసే పని ఉండదు. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే సిల్క్ క్లాత్ లో ఓవర్లాక్ చేసినా సరే గుచ్చుకుంటూ ఉంటాయి మన బాడీకి. ఇంకా ఇబ్బంది ఏమీ లేకుండా ఫినిషింగ్ కూడా బాగుంటది. సరేనండి. ఇప్పుడు హుక్ బెల్ట్, ఐ బెల్ట్. హుక్ బెల్ట్ కి ఏదైతే హెమ్మింగ్ బెల్ట్ కి కటింగ్ చేసామో అది మిగిలితే అదే సరిపోద్ది అనమాట. 2 ఇంచుల వెడల్పుని మనకి క్లాత్ అన్నది కావాలి. సరేనా? అదే నేను తీసుకుంటున్నాను. అందులో నుంచి ఒక ముక్క కటింగ్ చేసుకుని తీసుకుంటున్నాను. లేదంటే సపరేట్ గా కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేస్తే 1 ఇంచ్ వెడల్పు ఉండాలి. పైన కింద కూడా మెడ స్టిచ్చింగ్ చేయలేదు, కింద నడుము దగ్గర మన హెమ్మింగ్ బెల్ట్ వేయలేదు. కాబట్టి ఏది కూడా మనం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 1/4 ఇంచ్ మార్జిన్ తోనే స్టిచ్ చేసేసి ఇలా వెనక్కి తిప్పేసి చూడండి, మనం ఫోల్డింగ్ పెట్టడం వల్ల హుక్ బెల్ట్ ఇలా వెనక్కి తిప్పితే సరిపోద్ది అనమాట. ఇంకా సపరేట్ ఫోల్డింగ్స్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. పైనుంచి కింద వరకు ఒకటే లైన్ అనేది వస్తుంది. సరేనా? కింద నడుమంచుకి ఇది కటింగ్ చేసేయండి, మెడ అంచుకి పైది కటింగ్ చేసేయండి. అంతే, హుక్ బెల్ట్ రెడీ. ఇప్పుడు ఐ బెల్ట్. ఐ బెల్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఫోల్డింగ్ మీద 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు తీసుకుని ఇలా ఐ బెల్ట్ అంచుల మీదకి బ్లౌజ్ అంచులా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ముందుకు తిప్పి ఈ ఫోల్డింగ్ ని ఈ కుట్టు మీదకి ఇలా పెట్టాలి. సరేనా? ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇలా తీసుకొస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇది ఎలా తీసుకొస్తే సరిపోద్ది అనమాట. తర్వాత ఫోల్డింగ్ ఉన్న అంచు వైపుకి ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయండి. అంతే. ఇక్కడ మెడ అంచుకి అలాగే కింద నడుము అంచుకి స్టిచ్ చేసేయండి, కటింగ్ చేసేయండి. ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ వేసుకుందాం. ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ సేమ్ హెమ్మింగ్ బెల్ట్ ని మనం ఎక్కువ రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఫస్ట్ లోనే, అదే హెమ్మింగ్ బెల్ట్ ని సేమ్ మెథడ్ లోని ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ వదిలేసి అక్కడ 1 ఇంచు 1.5 ఇంచు వరకు వదిలేసి అప్పుడు రెండో పార్ట్ ని కంటిన్యూ చేసేయండి. అక్కడ మిడిల్ లో కట్ చేస్తే హుక్ బెల్ట్ దగ్గర ఐ బెల్ట్ దగ్గర 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేయడానికి ఉంటది అన్నమాట లోపల వైపుకి. అంతే. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది కటింగ్ చేసి తీసేయండి. ఇక్కడ చూడండి, మిడిల్ లోకి ఇలా కట్ చేస్తే అటు ఇటు కూడా మనకి ఖర్చులకు ఉంటది. ఇది ఇలా ఓపెన్ చేసి, అంటే ఇవన్నీ ఏంటంటే సింపుల్ మెథడ్ అనమాట, ఫాస్ట్ గా వర్క్ అయిపోయేవి. ఇప్పుడు వెనక్కి తిప్పండి. తిప్పి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోద్ది అనమాట. అప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇటువైపు కూడా టాప్ స్టిచ్ వెళ్ళదు కదా, ఇది వేసేసుకుందాం. ఆ తర్వాత ఇది ఎక్కువ ఉండక్కర్లేదు, 1/4 ఇంచ్ ఉంటే సరిపోద్ది అనమాట ఐ బెల్ట్ వైపు. ఇప్పుడు చూడండి, హెమ్మింగ్ బెల్ట్ ని లోపల వైపుకి తిప్పి 5వ నెంబర్ కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసుకున్న తర్వాత తిప్పవచ్చు. ఇటువైపుది ఫోల్డ్ చేసి లోపలికి ఇలా తిప్పేయండి. అంతే, ఫినిషింగ్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టి లోపలికి పెట్టి తర్వాత హెమ్మింగ్ బెల్ట్ ని వెనక వైపుకి తిప్పేస్తే నీట్ గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది. తర్వాత హెమ్మింగ్ చేసుకుని ఆ కుట్టు విప్పేసుకోవడమే. ఇప్పుడు షోల్డర్ సమానంగా ఇలా పట్టుకుని కరెక్ట్ గాని 1/4 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. హై నెక్కలకి ఎక్కువ మార్జిన్లు అనేవి తీసుకోం. సరేనండి? ఇలా దగ్గరికి స్టిచ్చింగ్ చేసేసుకోండి. డబుల్ స్టిచ్ ఎప్పుడు వేసుకోవాలి. సరేనా? అలాగే ఇటువైపుది కూడా ఇలా పెట్టి షోల్డర్ వైపు సమానంగా ఉండేటట్టు పట్టుకుని ఇలా పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఒక రవ్వంత ఎక్కువ మార్జిన్ నుంచి స్టిచ్చింగ్ చేసేయాలి. అంతే. ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్. ఇక్కడ
హెమ్మింగ్ బెల్ట్ కి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, క్రాస్ ముక్కలు 1 ఇంచ్ వెడల్పుని. లైనింగ్ బ్లౌజ్ కి ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ పెడతామో సేమ్ అంతే. ఈ హెమ్మింగ్ బెల్ట్ ని కొద్దిగా లాగి పెడుతూ కింద పార్ట్ లాగకూడదు బాడీని, ఓన్లీ హెమ్మింగ్ బెల్ట్ మాత్రమే చిన్నది ఇలా స్ట్రెచబుల్ చేస్తూ 1/2 ఇంచ్ మార్జిన్ తోని నెక్ ఎలా అయితే ఉందో అలాగా స్టిచ్చింగ్ అన్నది చేసేస్తారు. మన లైనింగ్ బ్లౌజ్లకి ఎలా అయితే మనం హెమ్మింగ్ బెల్ట్ లో వేస్తామో సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఇష్టం ఉంటే గనక మనకి ఏ కలర్ అయితే జరీ ఉందో ఆ కలర్ మనం ఆపోజిట్ కలర్ లోని, గోల్డ్ అయితే గోల్డ్, ఏదైతే అది పైపింగ్ కూడా వేసుకోవచ్చు. సరేనండి, మనం తీసుకున్న మోడల్లోని పైపింగ్ కట్ట ఏమీ లేదు కాబట్టి అందులోని డార్క్ కలర్ అనేది పైపింగ్ లేకపోతేనే బాగుంటది. ఇప్పుడు ఇలా ఏంటంటే ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మిగతా ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన అంచు మీదకి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసేయాలి. సరేనా, ఇలా చేసి స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. అంతే. ఇలా ఈ స్టిచ్చింగ్ అయిపోతే మనకి మెడ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. దాని తర్వాత మీరు హెమ్మింగ్ అనేది చేసేసుకోవడమే. ఇక్కడ అంచుని లోపలికి ఫోల్డ్ చేసి అప్పుడే ఫోల్డింగ్ పెట్టుకోండి. అంతే, ఫినిషింగ్ అయిపోయినట్టే. సరేనండి, ఇప్పుడు ఇలా చేతి కుట్లు వేసుకుంటే సరిపోద్ది. ఇలా మనకి ఈ బ్లౌజ్ ఇంతవరకు రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్. హ్యాండ్ స్టిచ్చింగ్ దగ్గరికి మనం వచ్చేటప్పటికి ఏంటంటే హెమ్మింగ్ బెల్ట్ వేసాం కానీ లోత్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు బ్లౌజ్ ని హ్యాండ్స్ ని తీసుకుని రెండు లోపల వైపు రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకుని సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్ గా రెండు కలిసేటట్టు పట్టుకుని సెంటర్ నుంచి ఏదో ఒక వైపు మనం షేప్ అనేది తీసుకోవచ్చు. అటువైపు అయితే ఈజీగా ఉంటుంది. 2 ఇంచులు వదిలేసి అటు నుంచి ఒక 2 ఇంచులు వదిలేసి ఈ రెండు మార్కింగ్లకి ఇలాగా సెంటర్ పాయింట్ ఇలా తీసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేసుకోండి. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇదే పద్ధతి. సరేనా, ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ కి, ఈ 1/2 ఇంచ్ నుంచి ఈ ఇంచ్ కి ఇలాగా షేప్ తీసుకోండి. ఆ తర్వాత కటింగ్ చేసేయండి. ఇది మనం లైనింగ్ అటాచ్ చేయట్లేదు కాబట్టి ఇంకా లైనింగ్ అనేది మనకి ఇక్కడ స్కిప్ చేసేసాం. ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టండి. అంతే. ఇది ఫ్రంట్ పార్ట్ కి ఉండాలి. బాడీ తీసుకుని మన హ్యాండ్ ని ఇలా తీసుకుని ఈ మిడిల్ ని షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పెట్టండి. అంతే. పెట్టి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కి హ్యాండ్ అంచుని ఇలా కొలుచుకుంటూ వెళ్ళి ఆ బాడీ ఆ చివరి వరకు కొలుచుకుని వెళ్ళిన తర్వాత చివరి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్ వదలాలి, అలాగని పూర్తిగా 1/2 ఇంచ్ కూడా కాదు. సరేనండి, ఈ మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నంత మార్జిన్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ మార్జిన్ అన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే రకంగా మనకి ఉండాలి. సరేనా, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మీకు మోడల్ అలా ఉన్నప్పటికీ కూడా మాకు అలా ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ హ్యాండ్స్ కి లైనింగ్ నార్మల్ గా మనం లైనింగ్ బ్లౌజ్ కి ఎలాగైతే అటాచ్ చేసుకుంటాం సేమ్ అదే రకంగా అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పై భాగం వైపు ఉండాలి. రెండు వైపుల హ్యాండ్స్ కూడా. సరేనండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్ అయి ఉండాలి. సగం నుంచి ఒకలా కుట్టడం, సగం నుంచి తిరిగేసి కుట్టడం అలాంటివి చేయకూడదు. సరేనండి, ఇప్పుడు డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అలాగే హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర మిగిలితే ఇక్కడ నుంచి ఇలా కింద వరకు ఇలా కటింగ్ చేయండి. జస్ట్ కింద అంచు వరకు స్టిచ్ కటింగ్ చేయాలంతే, అంతే తప్ప కింద మనకి మార్జిన్ కటింగ్ చేయకూడదు. సరేనా, అంతే. ఇలాగే సేమ్ డబుల్ స్టిచ్ వేసుకోండి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయండి. ఇప్పుడు నడుం దగ్గర ఈ బ్లౌజ్ నడుం 32 సగం 16, 16లో సగం 8. ఈ 16 అనేది బ్యాక్ సైడ్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొలుచుకోండి ఒకసారి. మనం 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నాం, అయినా సరే ఒకసారి కొలుచుకోవాలి. నడుములో సగ భాగాన్ని ఒక చివరి నుంచి బ్యాక్ సైడ్ కొలుచుకుని మిగతాది ఎంత ఖర్చులకు మిగిలిందో చూసుకోవాలి. 4 ఇంచులు మిగిలింది. 4లో సగం ఎంత 2. ఇక్కడ నుంచి 2 ఇంచులు, అటువైపు నుంచి 2 ఇంచులు పెట్టుకుంటే సమానంగా మీకు వచ్చేస్తాయి అనమాట. మనం అనుకున్న 16 ఇంచులు నడుము వచ్చేస్తాయి. 16లో సగం ఎంత 8 కదా, 4వ వంతు. ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి కొలుచుకొని ఇలా పెట్టుకోండి 8 ఇంచులకి. సరేనా, ఇక్కడ చూడండి 1 ఇంచు మాత్రమే నాకు ఖర్చుకి మిగిలింది. అది తర్వాత ఎలా అడ్జస్ట్ చేయాలన్నది మీకు చెప్తాను. ఇక్కడ ఐ బెల్ట్ దగ్గర నుంచి కొలుచుకొని 8 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. సరిగా కొలిచారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టుకొని. ఇది ఎందుకంటే మనకి మార్జిన్ ఎంత మిగిలినా అది ఎక్స్ట్రా ఖర్చులు మనకి, కానీ మెయిన్ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ ని ఇలాగా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూడండి. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ లూజ్ 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. చంక భాగం దగ్గర మనం 2 ఇంచుల ఖర్చులు బ్లౌజ్ పెట్టాం కాబట్టి ఈ అంచు దగ్గర నుంచి ఇలా 2 ఇంచులు కొలుచుకుని మార్కింగ్ పెట్టుకోండి. నాకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలాగా కలిపేసుకుంటున్నా. ఈ మార్కింగ్ నుంచి మనం పెట్టుకున్న నడుము మార్కింగ్ కి ఇలాగా కలిపేసుకోండి. సరేనా, ఒకవేళ లైన్ లేకపోయినా మీరు లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు
ఇలా స్టిచ్చింగ్ చేసేటట్టు ఇక్కడ లాక్ చేసి చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేటప్పటికి ఈ హుక్కుల వైపు 1 ఇంచ్ మాత్రమే ఖర్చుకి మిగిలింది. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకోవాలనుకుంటే ఒక 6 ఇంచు లోపల భాగం వైపుకి ఇలా మార్చేయండి. అంటే ఫ్రంట్ వైపు 6 ఇంచ్ మనకి ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ బ్యాక్ సైడ్ 1/2 ఇంచు వెనక్కి పెట్టుకోవాలి. అది ముందుకు పెట్టాము, ఇది వెనక్కి పెట్టాము. అప్పుడు మనకి నడుం కొలత ఏమి తేడా రావట్లేదు, కానీ ఖర్చుల దగ్గర మాత్రం ఫ్రంట్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మిగులుతుంది. అప్పుడు 1.5 ఇంచ్ మనకి ఖర్చు మిగులుతుంది. ఇప్పుడు ఆ చంక భాగం దగ్గర నుంచి నడుం భాగం దగ్గరికి ఇలా కొలుచుకోండి. అన్ని బ్లౌజులకి ఇలా రాదండి, ఎప్పుడైనా హుక్కుల వైపు మనకి ఖర్చులు తగ్గితే ఇలా అడ్జస్ట్ అన్నది ఒక 1/2 ఇంచ్ వరకు చేసుకోవచ్చు. సరేనా? ఇలా ఇప్పుడు కూడా సేమ్ చేసేసుకోవచ్చు. 1 ఇంచ్ ఖర్చు మిగులుతుంది, కానీ ఇంకా ఎక్కువ మిగలాలి అని అనుకుంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేయకపోయినా పర్లేదు, చేసినా పర్వాలేదు. నేనైతే చేశాను. సరేనా? తర్వాత ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేయండి. తర్వాత ఇంకొక స్టిచ్, అలాగా ఎక్స్ట్రా ఇంకొక 2 కుట్లు వేసుకోండి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ ఉందో చూసారా, అది మీకు అంత ఎక్కువ అవసరం లేదు అని అనుకున్నప్పుడు ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు. ఎగుడు దిగుడు ఉంటే కనుక ఇలాగా స్ట్రైట్ గా కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకోండి. తర్వాత బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఓవర్లాక్ చేసుకుంటాను. సరేనండి? అంతే. లేదంటే ఇన్విజిబుల్ గా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ప్రతిసారి చూపిస్తాను కదా, అలాగన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఫిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర 5.5 ఇంచులు మనకి ఫస్ట్ లూజ్ ఎంత అయితే అంత మార్కింగ్ అన్నది చేసుకోవాలి. 5.5కి మార్క్ చేసుకోండి. చంక భాగం దగ్గర 2 ఇంచులు ఖర్చులు కదా, ఈ చివరి నుంచి 2 ఇంచులకి చంక భాగం దగ్గర మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి ఇలా కలిపేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి నడుం మార్కింగ్ కి మనం పెట్టుకున్న నడుం మార్కింగ్ కి కలిపేయండి. అంతే. పైప్ లేయర్ కలిపితే చాలు. ఇప్పుడు పట్టుకునేటప్పుడు 2 లేయర్లు సమానంగా పట్టుకుని స్టిచ్ చేస్తే సరిపోద్ది. చంక కుట్లు 2 ఒక దాని మీద ఒకటి వచ్చి పట్టుకుని అక్కడ దాకా స్టిచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నడుం కొలతలు 2 పట్టుకుని ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ చేసేయండి. ఇక్కడ ఐ బెల్ట్ వైపు మనకి ఖర్చులు ఏమి తగ్గలేదు కాబట్టి ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం రాలేదు. హుక్కుల దగ్గర అప్పుడప్పుడు ఇలా తక్కువ అవుతూ ఉంటుంది. సరేనండి? ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఉన్నది స్ట్రైట్ గా కటింగ్ చేసి తీసేసుకోండి. మిగతాది ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి. అంతే, మీకు బ్లౌజ్ రెడీ అయిపోద్ది. సరేనండి? ఇక్కడ హెమ్మింగ్లు చేసుకోవాలి, తర్వాత ఐరన్ చేసుకుని నీట్ గా హుక్కులు తాళ్ళు వేసుకుంటే మన బ్లౌజ్ రెడీ అయిపోద్ది అనమాట. క్లాత్ చాలా స్మూత్ గా ఉందండి, పల్చగా ఉంది కాబట్టి ఫినిషింగ్ కూడా మనం కట్టుకున్న తర్వాత చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట. సరేనా? ఇలా చూసారా, నీట్ గా ఉంది. ఇవి హెమ్మింగ్ అవి చేసిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి కట్టుకుని మీకు నేను ఏదో ఒక వీడియోలోని చూపిస్తాను. సరేనండి? చూసారా ఎంత నీట్ గా ఉందో. సేమ్ నయనతార గారు వేసుకున్న బ్లౌజ్ లాగా మనకి ఫినిషింగ్ అనేది రెడీ అయిపోయింది. హెమ్మింగ్ చేసుకుని వేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. ఏ కలర్ అన్నా పర్వాలేదు, ఒకసారి ఇలా హై నెక్ ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సరేనండి?